ముఫ్తజీర్ రెహమాన్ ఇక్కడ క్రికెట్ ఆడితే తప్పు. మన జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్ళాడు. మన ఫారెన్ మినిస్టర్ బంగ్లాదేశ్ గడ్డపై ఎందుకు అడుగు పెట్టాడు? అది కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి నాయకురాలు ఖాళిదాజీ అంత్యక్రియలకు వెళ్ళారు. ఖాళిదాజీ చరిత్ర ఏంటి? అడుగడుగునా భారత వ్యతిరేక చరిత్రే కదా. మన దేశం మన హిందువుల్ని అక్కడ కళ రాస్తుంటే మీరు ఆ బంగ్లా గడ్డ పైన మన ఫారెన్ మినిస్టర్ ఎందుకు అడుగు పెట్టాడు? మన పైల్గామ్ లో మన వారిని కాల్చి చంపిన తీవ్రవాదులు మన పైకి పంపిన పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ తో మన జయశంకర్ ఎందుకు కరచాలి? రెహమాన్ మనం వద్దన్నాం, పంపించేశాం. మన హిందువుల పెద్దాలు అయిపోయినాయా? కామన్ సెన్స్ కదా. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది ప్రపంచానికి ఎల్కే అద్వానీ అన్న మాటలు. పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ బి సెపరేటెడ్. ఇంతవరకు మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల పైన ఖండించడం తప్ప తీసుకున్న ఒక్క చర్య చూపెట్టాల. యునైటెడ్ నేషన్ కంప్లైంట్ చేశామా? అమెరికా కంప్లైంట్ చేశామా? ప్రపంచం రష్యా కంప్లైంట్ చేశామా? ప్రపంచ దేశాలకు కంప్లైంట్ చేశామా? ఎక్కడ ఇంటర్నేషనల్ బాడీలో లేవనెత్తామా? ఆమె బంగ్లాదేశ్ లో ఆంక్షలు పెట్టామా? ఏం చేశామని చెప్పాలి ఇంతవరకు హిందువుల రక్షణకు? అది బదులు ఏదో క్రికెట్ క్రీడాకాన్ని సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది? చేయాల్సింది పిచ్చుకల పైన బ్రహ్మాస్త్రాలు కాదు. నేను బలమైన శత్రువుల పైన బ్రహ్మాస్త్రాలు వేయండి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అంటాను.